నమస్కారం. ఈరోజు మనం రాయదుర్గ ప్రజలు తమ ఓటు ద్వారా మనకు ఏం చెప్పాలనుకున్నారో ఆ కథను విందాం. ఇది కేవలం గెలుపోటముల విశ్లేషణ కాదు. ఈ డేటా, ఈ అంకెలు మనకు ఏ దారి చూపిస్తున్నాయో లోతుగా చూద్దాం. సరే, మనం ఎక్కడి గురించి మాట్లాడుకుంటున్నామో చూద్దాం. మన దృష్టి అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న రాయదుర్గ నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఇక్కడి నేల, ఇక్కడి రాజకీయాలే మన విశ్లేషణకు మూలాధారం. ఎన్నికల ఫలితాల గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ ఒక్క మాటను బాగా గుర్తుంచుకోవాలి. గెలుపు ఓటమే అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు, అదొక కామ. ప్రజలు మనతో మాట్లాడడానికి, వాళ్ల అభిప్రాయాన్ని చెప్పటానికి ఎంచుకున్న మార్గమది. ఆ తీర్పుని సరిగ్గా అర్థం చేసుకోవడంలోనే అసలైన పాఠముంటుంది. మొదటగా రాయదుర్గం గుండెచప్పుడు విందాం. అసలు అక్కడి ప్రజల జీవితం దేనిమీద ఆధారపడి ఉంది? ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థకు రెండు మూలస్తంభాలున్నాయి. ఒకటి భూమి, రెండోది మగ్గం. చూడండి ఇక్కడి ప్రజల బతుకు పోరాటం ఎలా ఉంటుందో. ఒకవైపు ఎప్పుడు కరువు వస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులు పంటలు పండిస్తారు. మరోవైపు దాదాపు 50,000 మంది కార్మికుల పొట్ట నింపే చిన్న గార్మెంట్ పరిశ్రమ, అది కూడా సంక్షోభంలో ఉంది. అందుకే వాళ్ల ప్రధాన సమస్యలు ఏంటంటే ఉద్యోగాలు లేవు, వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు, పరిశ్రమలను పట్టించుకునేవాళ్లు లేరు. ఈ మూడు సమస్యలు వారి జీవితాలను పట్టి పీడిస్తున్నాయి. సరే, ఇప్పుడు వాళ్ల కష్టాలు, ఆవేదన అంకెల రూపంలో ఎలా ప్రతిఫలించాయో చూద్దాం. ఈ డేటా అబద్ధం చెప్పదు. 2024 తీర్పు వెనుకున్న కథను చాలా స్పష్టంగా చెబుతోంది. 91%, అక్షరాల 91%. ఇది మామూలు ఓటింగ్ కాదు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు కదిలి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటే దాని వెనక బలమైన కారణం ఉండి తీరాలి. ఇది మార్పు కోరుతూ చేసిన ఒక నిశ్శబ్ద విప్లవం. ఈ గ్రాఫ్ చూడండి. 5 ఏళ్లలో పరిస్థితి ఎలా తలకిందులైందో మీకే తెలుస్తుంది. ఇది కేవలం ఓట్ల బదిలీ కాదు, ఒక రాజకీయ సునామీ లాంటిది. 2019లో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ మద్దతు పునాదులతో సహా కూలిపోయింది. అదే సమయంలో టీడీపీ బలం అమాంతం పెరిగింది. ఇది చాలా పెద్ద మార్పు. ఇప్పుడు అంకెల్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. 2019లో 14,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన వైఎస్సార్సీపీ 2024 వచ్చేసరికి 41,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. వైఎస్సార్సీపీ ఓటు వాటా 11% తగ్గితే టీడీపీ ఓటు వాటా 13% పెరిగింది. ఇది దాదాపు 25% ఓట్ల స్వింగ్. రాజకీయాల్లో ఇది చాలా పెద్ద సంఖ్య. సరే, ఈ అంకెలు మనకు ఏం జరిగింది అని చెప్పాయి. ఇప్పుడు ఎందుకు జరిగింది అనే అసలైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఇది వ్యక్తుల తప్పుల గురించి కాదు, వ్యవస్థ ఎక్కడ దెబ్బతిన్నదో అర్థం చేసుకునే ప్రయత్నం. చూడండి, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక వ్యవస్థలా పనిచేయాలి. ప్రజల గొంతును వినాలి, వాళ్ల సమస్యలను అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మారాలి. ఇక్కడ ఏం జరిగిందంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ ప్రజల సమస్యలను విన్నారు, కాని ఆ ఫీడ్బ్యాక్ సరైన సమయంలో సరైన వాళ్లకు చేరలేదు. సమస్యలున్నాయని తెలిసినా వాటిని అందిపుచ్చుకొని పరిష్కారాలు చూపడంలో చాలా నెమ్మదిగా ఉన్నారు. దీనివల్ల ఓటర్ల ఆలోచనలకు, పార్టీ పనితీరుకు మధ్య దూరం పెరిగిపోయింది. మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కును గౌరవించడం చాలా ముఖ్యం. వారి గొంతును విలకపోవడం వ్యవస్థాగత వైఫల్యానికి దారితీస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోవడానికి. ఏళ్ల తరబడి విధానపరమైన నిష్క్రియాపరత్వం వల్ల నిరాశ పెరిగింది. అంటే పాలసీలు మారలేదు, తమ జీవితాల్లో మార్పు రాలేదు అని వేలాది మంది కార్మికులు, రైతులు భావించారు. ఇది వారి గుండెల్లోంచి వచ్చిన మాట. ఈ భారీ మార్పుకు వెనుక 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, స్థానికంగా బలమున్న నాయకుణ్ణి కాకుండా కొత్త వ్యక్తిని తీసుకురావడం వల్ల ప్రజలకు దూరం పెరిగింది. రెండోది, ఆ ప్రాంతానికి జీవనాధారమైన గార్మెంటు పరిశ్రమను పట్టించుకోపోవడం వల్ల కలిగిన ఆర్థిక నష్టం. ఇక మూడోది, ప్రతిపక్షం కమ్మ, రెడ్డి, కాపు ఇలా కీలక సామాజిక వర్గాలన్నింటినీ తమవైపుకు విజయవంతంగా తిప్పుకోవడం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. ప్రభుత్వం ఒక విషయంలో చాలా బలంగా ఉంది, మరో విషయంలో చాలా బలహీనంగా ఉంది. సంక్షేమ పథకాల పంపిణీ అంటే అమ్మ ఒడి, ఆసరా లాంటివి, అవి అద్భుతంగా పనిచేశాయి. వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరింది. కాని ప్రజలు తమ కాళ్లమీద తాము నిలబడటానికి అవసరమైన ఆర్థిక మద్దతు అంటే పరిశ్రమలు, వ్యవసాయం, ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది. సంక్షేమం ముఖ్యం, కాని జీవనోపాధిని సృష్టించకుండా కేవలం సంక్షేమంతోనే ఎన్నికల్లో గెలవలేమని ఈ తీర్పు తేల్చి చెప్పింది.
సరే, ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం గురించే ఆలోచిద్దాం. ఇది కేవలం వచ్చే ఎన్నికల కోసం వేసే ప్లాన్ కాదు. ప్రజలకు సేవ చేయడానికి, వారి జీవితాల్లో విలువను జోడించడానికి ఒక నిబద్ధతతో కూడిన బ్లూప్రింట్. ఇంత స్పష్టమైన, ఇంత బలమైన తీర్పు తరువాత ఒక నాయకుడు ప్రజలతో మళ్ళీ ఎలా సంబంధాన్ని ఏర్పరచుకోగలడు? వాళ్ల మనసులను ఎలా గెలుచుకోగలడు? ఇది కేవలం రాయదుర్గం గురించే కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి నాయకుడు ఆలోచించాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం ఒకే ఒక్క పదం: నమ్మకం. పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడమే ఏ నాయకుడికైనా మొదటి అడుగు. దానికోసం ఒక స్పష్టమైన వ్యూహం కావాలి. ఆ నమ్మకాన్ని తిరిగి నిర్మించడానికి 5 సూత్రాల వ్యూహమిది. 1. ఉద్యోగాలు. ప్రజల ప్రధాన సమస్యను నేరుగా పరిష్కరించాలి. 2. మౌలిక సదుపాయాలు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. 3. సంక్షేమ రుజువు. పథకాల వల్ల వచ్చిన మార్పును లబ్ధిదారులతోనే చెప్పించాలి. 4. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. ప్రతి సమస్యకు ఒక టైంలైన్తో, జవాబుదారీతనంతో పరిష్కారం దొరికేలా చూడాలి. ఇక 5వది, అన్నిటికన్నా ముఖ్యమైనది, నమ్మకం. సమాజంలోని అన్ని వర్గాలతో మళ్లీ కూర్చుని మాట్లాడాలి. వాళ్లతో మమేకం కావాలి. మొట్టమొదటి ప్రాధాన్యత రాయదుర్గం ఆర్థిక వ్యవస్థకు గుండెలాంటి గార్మెంట్ పరిశ్రమను బతికించడం. సబ్సిడీలు, తక్కువ వడ్డీకే రుణాలు, మూతపడిన టెక్స్టైల్ పార్కులను తెరిపించడం. వీటి ద్వారా వేలాది మందికి మళ్లీ ఉపాధి కల్పించాలి. 2వ ప్రాధాన్యత, రైతుల కన్నీళ్లు తొడవడం. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉటకల్లు రిజర్వాయర్, భైరవాని తిప్ప లాంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలి. వాళ్ల పొలాలకు నీరందించాలి. ఇక 3వ ప్రాధాన్యత, యువతకు భరోసా ఇవ్వడం. తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు ఈ రోజుల్లో అవసరమైన అగ్రిటెక్, టెక్స్టైల్ డిజైనింగ్ లాంటి రంగాల్లో వాళ్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేయాలి. చివరగా, ఇది రాజకీయాలకు మించిన ఒక లక్ష్యం: ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవడం. ఈ నమ్మకమనేది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని బాధ్యతాయుతంగా వారి అనుమతితోనే ఉపయోగించడం. మన దేశ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా ఇదే చెబుతోంది. పారదర్శకత, గౌరవం, జవాబుదారీతనం, వీటితోనే నిజమైన నమ్మకాన్ని నిర్మించగలం. కాబట్టే రాయదుర్గ తీర్పు మనకు నేర్పుతున్న చివరి పాఠం ఇదే: ఇకపై ప్రజలకు కావలసింది గాలిలో చెప్పే గొప్ప వాగ్దానాలు కాదు, వాళ్ల సమస్యలను వినే, వేగంగా స్పందించే, జవాబుదారీతనంతో పనిచేసే వ్యవస్థలు. అటువంటి వ్యవస్థలను నిర్మించడమే నిజమైన రాజకీయం. మీరు ప్రజలు మెచ్చిన నాయకుడిగా మారి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద లేదా 08042041602 నంబర్కు కాల్ చేసి సంప్రదించండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం